చాలా చులకనగా జగన్ అంటే ఆడాడు పుట్టోడు, వాడెంత లక్షల కోట్లు తినేశాడు, అలాంటి దరిద్రుడు, వాడిని అట్ట చేసేయాలి ఇట్ట చేసేయాలి, చివరికి వాళ్ళ భార్యల గురించి మాట్లాడతారు. ఇవన్నీ నడుస్తుంటాయి. ఇంతకీ జగన్ అనేటువంటి వాడిని జైల్లో పెట్టాలని సోనియా గాంధీ ఎందుకు అనుకుంది? ఎందుకు సోనియా గాంధీ జగన్ గురించి భయపడింది? తన చెప్పు చేతల్లో నుంచి జారిపోతుందని జగన్ ని జైల్లో పెట్టించింది అంటే అతను శక్తివంతుడా బలహీనుడా? నెంబర్ 2, కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో రాష్ట్రంలో ఉండగా బస్తీమే సవాల్ అని చెప్పి నిలబడి ఎన్నికల్లో పోటీ చేసి మామూలు విజయం కాదు, భారతదేశంలో అంతకంటే రికార్డు ఈ రోజు వరకు ఎవరికి లేదు. ఆ స్థాయి విజయం సాధించినటువంటి వాడు ఆఫ్టర్ ఆలేనా? ఆ తర్వాత చూసుకుంటే సోనియాకి అంటే చాలు నీ మీద కేసులు ఉండవు, నీకు కేంద్ర మంత్రి పదవిస్తారు అని చెప్పిన వినకుండా 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వాడు అసమర్థుడేనా? ఆ తర్వాత 16 నెలల జైలులో ఉండి పార్టీ పెట్టి జైలులో ఉండి ఎన్నికల్లో రాజీనామాలు చేసినటువంటి అతన్ని నమ్మి రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు, మరి అతను అంత తెలివి తక్కువ కూడా అసమర్థుడా? 2014లో పోటీ చేస్తే 45% ఓట్లు ఎట్లా వచ్చినాయి? పాదయాత్ర చేసి ఏకంగా 151 సీట్లు ఎట్లా సాధ్యమైంది? అతను అసమర్థుడైతే 6 పార్టీల కూటమి, 3 పార్టీలు ప్రత్యక్షంగా, 3 పార్టీలు. ఆఫ్టర్ ఆల్ జగన్ లో ఏముందని 6 కలవాల్సి వచ్చింది? అంత తీసేసినా కూడా 40% ఎట్లొచ్చింది? రోజు ప్రతి వార్త అతని కోసమే పేపర్లు ఎందుకు మార్చేయాల్సి వచ్చింది? పదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడుతున్నారని ఎందుకని అంత భయపడేటటువంటి పరిస్థితి?